వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో కోడెల మృతి తీవ్ర కలకలం రేపింది. భక్తులు మొక్కులుగా ఇచ్చిన కోడెలు చనిపోతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. 2 రోజుల్లో 15 మృతి చెందగా వారంలో మొత్తం 30 దాకా చనిపోయాయి. కళేబరాలను ఆలయ సిబ్బంది ట్రాక్టర్లో వేసుకుని మూలవాగులో పూడ్చిపెడుతున్నారు. 4 రోజుల కింద పడిన భారీ వర్షానికి తిప్పాపూర్లోని ఆలయ గోశాల పూర్తిగా బురదమయమైంది. దీంతో కోడెలు అడుగు తీసి అడుగు వేలని పరిస్థితి నెలకొంది. వర్షంలో కోడెలు తడవడంతో చాలా వరకు అనారోగ్యం బారిన పడ్డాయి. 500 కెపాసిటీ గల గోశాలలో 1200కు పైగా ఉంచడంతో ఇబ్బందిగా మారింది. అనారోగ్యం బారిన పడినవి చిన్నవి వేరువేరుగా ఉంచేందుకు స్థలం లేకపోవడంతో అన్నిటినీ కలిపి ఉంచుతున్నారు. దీంతో తొక్కిసలాటలో చిన్నవి చనిపోతున్నాయి. గోశాలలో ప్రస్తుతం 24 మంది సిబ్బంది షిఫ్టుల ప్రకారం పనిచేస్తున్నారు. కోడెల సంఖ్యకు అనుగుణంగా లేరు. కెపాసిటీకి మించి కోడలు పెరిగితే అర్హులైన రైతులకు పంపిణీ చేయాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కోడెలు పంపిణీ చేయకపోవడంతో అధికమవుతూ ఉక్కిరి బిక్కిరి అయి చనిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్టర్ పచ్చిగడ్డి రోజుకు 6 ట్రిప్పులు తేవాల్సి ఉండగా ఇటీవల వర్షం కారణంగా 1-2 మాత్రమే తెచ్చారు. దీంతో వాటికి సరిగ్గా ఆహారం అందడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల భక్తులు ఉచితంగా ఇచ్చిన ఎండుగడ్డి కూడా వానకు తడిసిపోయింది. కొంత ఆరబెట్టగా కొంత ఖరాబ్ అయింది. రాజన్న ఆలయ కోడెల పంపిణీ కమిటీ చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ వెంటనే అర్హులకు అందించాలని రైతులు కోరుతున్నారు. కోట్లలో ఆదాయం వస్తున్నప్పటికీ కోడెల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజన్నకు భక్తులు కోడె మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరుల్లోనూ వీటిదే కీలకం. ఆలయానికి ప్రధానంగా 2 గోశాలు ఉండగా కట్ట కింద బస్టాండ్లోని కోడెలను టెంపుల్లో భక్తులు తిప్పడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అక్కడి వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు. రెండోది తిప్పాపూర్ గోశాల. ఇందులో అనారోగ్యంగా ఉన్నవి భక్తులు మొక్కులుగా చెల్లించే పాలు మరువని కోడెలు, జెర్సీ లాంటివి ఉన్నాయి. వీటిని అధికారులు వద్దన్నా భక్తులు తీసుకురావడం సమస్యగా మారింది. ఒకవేళ ఆలయ అధికారులు తీసుకోకపోతే పరిసరాల్లో వదిలివేయడంతో చేసేది ఏం లేక వాటిని సైతం తిప్పాపూర్ గోశాలకు తరలిస్తున్నారు. దీంతో గోశాలలలో చాలా వరకు రోగాలు, చిన్న కోడెలు ఎక్కువగా మృతి చెందుతున్నాయి. కోడెల పంపిణీలో జిల్లా కలెక్టర్, చైర్మన్ గత 6 నెలల కింద గోశాలలో ఒక్క పాస్బుక్ ఉన్న రైతుకు 2 చొప్పున పంపిణీ చేశారు. అదే సమయంలో వరంగల్ జిల్లాలో ఓ రైతు పేరుతో అధికంగా కోడెలు ఇవ్వడంతో పక్కదారి పట్టాయని విమర్శలు రావడంతో నిలిపివేశారు. కోడెల మృతిపై మీడియాలో వార్తలు రావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెంటనే తిప్పాపూర్లోని గోశాలను సందర్శించారు. కోడెలు ఉన్న షెడ్లలోకి వెళ్లి పరిశీలించారు. అక్కడ వెటర్నరీ సిబ్బంది చికిత్సలు చేస్తున్నారు. అనారోగ్యం బారిన పడిన కోడెలను వేరుగా ఉంచి ట్రీట్మెంట్ చేయించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. బురద నీటిని తొలగించేందుకు అవసరమైన మట్టి తెప్పించిపోయించాలని ఆలయ అధికారులకు సూచించారు. రూల్స్ మేరకు త్వరలోనే రైతులకు కోడెలను పంపిణీ చేస్తామన్నారు. ఇవాళ అర్హులైన రైతులకు రాజన్న గోశాలలోని 300 కోడె దూడలను మధ్యాహ్నం 3 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. పట్టాదారు పాస్బుక్ కలిగిన అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న చిన్న కోడె దూడలను పంపిణీ చేస్తామన్నారు. అర్హులైన రైతులు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు తదితర పత్రాలతో గోశాలకు రావాలని,
కోడె దూడలను పొందిన రైతులు వాటిని సక్రమంగా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. రాజన్న ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్ నిన్న పరిశీలించారు. గోశాలలో కోడెలకు అందుతున్న ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే గోశాలలో కోడెలు పరిమితికి మించి ఉన్నాయని, మ్యాన్ పవర్ పెంచాలన్నారు. సరైన వసతులు కల్పించడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోశాల పరిస్థితులపై దేవాదాయ శాఖ కమిషనర్కు సమగ్ర నివేదిక సమర్పిస్తామని తెలిపారు.